హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లూ ఓషన్ మీడియా యూట్యూబ్ ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి మెంతుల్ని ఏ విధంగా మొలకెత్తించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. చివరిలో ఒక చిన్న టిప్ చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మెంతుల్ని మొలకెత్తించడానికి ఫస్ట్ నేనైతే ఒక క్లీన్ గాజు బౌల్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ గాజు కప్పులో మెంతుల్ని ముందుగా నానబెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను కప్లో కొన్ని మెంతులు తీసుకున్నాను. ఈ విధంగా నేను చూసుకున్నట్టయితే వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకొని ఓవర్ నైట్ అలాగే ఉంచండి ఫ్రెండ్స్. నైట్ అంతా నానిన తర్వాత మార్నింగ్ వీటిని మళ్ళీ చూపిస్తాను ఏ విధంగా నానాయో. ఫ్రెండ్స్, మీరు చూసుకున్నట్టయితే ఓవర్ నైట్ నానిపోయి ఫ్రెండ్స్. ఇవి ఓవర్ నైట్ నానిపోయి మార్నింగ్కి ఈ విధంగా ఉన్నాయి. చూసారు కదండి ఫ్రెండ్స్. ఈ పైన వాటర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ వాటర్ని అస్సలు వేస్ట్ చేయొద్దండి. ఇది చాలా మంచిది. ఈ ఓవర్ నైట్ నాని మార్నింగ్ ఈ వాటర్ని పరగడుపునే చక్కగా ఏమీ తినకముందు కనుక మీరు తాగినట్టయితే చాలా మంచి బెనిఫిట్ ఉంటుందని మా అమ్మమ్మగారు చెప్పేవారు. ఆవిడ తాగేవారండి. ఈ వాటర్ని అయితే వేస్ట్ చేయకుండా తాగేయండి. నెక్స్ట్ వచ్చేసి వీటిని ఒకసారి వాష్ చేసుకొని నీట్గా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. వాష్ చేసుకున్న తర్వాత నీట్గా ఎక్కువ ఏమీ చేపెట్టి నలిపేయద్దు ఫ్రెండ్స్. వీటిని నీట్గా ఒకసారి నీళ్ళు వేసుకొని వంచేసి నీట్గా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత వీటిని ఒక 10 నిమిషాల పాటు ఆరనిద్దాం ఫ్రెండ్స్, ఒక క్లాత్ పైన వేసి. ఇక్కడ వచ్చేసి నేను ఒక కాటన్ నాప్కిన్ తీసుకున్నానండి. ఈ కాటన్ క్లాత్ పైన వీటిని వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. నీట్గా స్ప్రెడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఇలా గాల్లో ఆరనివ్వండి ఫ్రెండ్స్. ఆరిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఎక్కువ డ్రై అయిపోకుండా చూసారు కదండి, ఈ విధంగా ఉంటే చాలండి. ఈ విధంగా ఎక్కువ డ్రై అయిపోకుండా నీట్గా పెట్టుకొని ఒక 10 మినిట్స్ చాలు ఫ్రెండ్స్, ఎక్కువ వద్దు. ఇప్పుడు గుడ్డని మొత్తం మూటకని చుట్టేసుకోండి, అసలు గాలి వెళ్ళకుండా. ఈ విధంగా మొత్తం మూటకని చుట్టేసుకున్నానండి. మూటకని చుట్టేసుకుని అసలు గాలి వెళ్ళకుండా స్టోర్ చేసుకోవాలండి వీటిని. ఈ విధంగా నేను ఒక ఖాళీ ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని ఇందులో స్టోర్ చేసుకుంటున్నానండి. చక్కగా దీని ఇందులో పెట్టి లిడ్ని క్లోజ్ చేసేయడమేనండి. ఈ విధంగా 1 డే ఇలానే వదిలేయాలండి. మధ్యలో అస్సలు ఓపెన్ చేసి చూడకూడదు. చూస్తే మొలకలు అనేవి పాడైపోతాయి, రావండి. ఒక 1 డే ఆగి ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు చూసుకున్నట్టయితే 1 డే తర్వాత మొలకలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు చూసుకున్నట్టయితే మొలకలు ఎంత చక్కగా వచ్చాయో చూసారు కదండి. మళ్ళీ వీటిని కొంచెం మూట కట్టి మళ్ళీ పెడతాను ఫ్రెండ్స్. అది కూడా ఎలాగో నేను చూపిస్తాను. ఏం లేదండి, అదేవిధంగా మళ్ళీ మూట కింద మళ్ళీ చుట్టేసి మళ్ళీ పెట్టేశాను. ఏం లేదండి, కొంచెం వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్. మళ్ళీ లిడ్ అనేది క్లోజ్ చేసుకొని మళ్ళీ నేను ఇంకొక రోజు తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ డే అండి, అంటే డే 2 అన్నమాట. డే 2 రోజు మన మొలకలు ఏ విధంగా వచ్చాయో చూద్దామండి. ఫ్రెండ్స్, చూసారు కదండి మొలకలు ఎంత చక్కగా పెరిగాయో. ఈ విధంగా ఈ రోజు నుంచి మళ్ళీ మూట కట్టకూడదండి. వీటిని కనుక మొక్కగా మార్చాలనుకుంటే దానికి వేరే ఎంతో చక్కగా వచ్చాయి కదండి. ఇంతే ఫ్రెండ్స్, మొలకలను ఈ విధంగా
మొలకెత్తిస్తే ఎంతో చక్కగా ఏవి జిగురు రాకుండా చక్కగా నీట్గా వస్తాయి ఫ్రెండ్స్. మెంతి మొలకలు బాగా రావాలంటే మొలకెత్తిచ్చే ముందు షాప్ నుంచి తీసుకురాగానే నేరుగా అదే విధంగా నానబెట్టేయకుండా ఫస్ట్ ఎండలో బాగా ఎండబెట్టి ఎండించిన మెంతుల్ని చక్కగా నానబెట్టి నేను చూపించిన విధంగా మొలకెత్తిస్తే చక్కగా పాడవకుండా జిగురు రాకుండా వస్తాయండి. మెంతి మొలకలు ఎప్పుడైనా సరే సూర్యరశ్మి తగిలితే అవి ఎంతో బాగుండి బాగా మొలకెత్తుతాయండి. ఇవే కాదండి, అసలు ఏ పెసలైనా మినువులైనా వేరుశనగలైనా ఏ మొలకలు ఎత్తించాలన్నా కూడా ముందు మనం వాటిని ఎండలో ఎండబెట్టినప్పుడే మొలకలు అనేవి బాగా వస్తాయి, మరియు తొందరగా కూడా వస్తాయండి. ఇది మాత్రం ముందు గుర్తుపెట్టుకోండి. ఎండలో ఎండబెట్టిన తర్వాత వాటిని మొలకెత్తించడం వల్ల మనకు కూడా చాలా హెల్త్ బెనిఫిట్ కూడా ఉంటుందండి. లేకపోతే